హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. ఈ వీడియోలో నేను చూపిస్తున్నది కుకుంబర్ యోగర్ట్ సలాడ్ విత్ పన్నీర్. సో దానికి నేను ఎలా చేస్తానో, నేను సింపుల్గా వెయిట్ లాస్ కోసం నేను చేసుకునే సలాడ్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో కుకుంబర్ని ఇలా నేను సన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ తర్వాత ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను మెల్లిగా. సో అక్కడికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. మళ్ళీ ఎక్కువ అంత లెంతీ వీడియో అయితే కాదు కాబట్టి సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను. సో ఆనియన్స్ కూడా నేను స్ట్రైట్గానే కట్ చేసుకుంటున్నాను, అంటే పొడుగ్గానే కావాలన్నమాట, చిన్నగా కాకుండా. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది. నేను ఎప్పుడైనా నేను సలాడ్ చేసుకోవాలి, వెంటనే నాకు ఏదైనా తినాలి అనిపించినప్పుడు సో ఇది అనిపిస్తుంది అనమాట. సో ఈజీగా ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంట్లో. నార్మల్గా మనకు ప్రతిదీ టొమాటో అండ్ ఆనియన్స్, కుకుంబర్, ఇంకా యోగర్ట్, సో అవన్నీ మనకి ఇంట్లోనే ఉండేవి. సో నేను అలాగే కొత్తిమీర కూడా చాప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వచ్చేసి కర్డ్ తీసుకున్నాను బౌల్లో, నాకు చెర్రీ కోసము. సో కుకుంబర్ని హాఫ్ షేర్ చేశాను అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. సో ఆనియన్స్ని కూడా అటు సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్, అలాగే టొమాటోస్ని కూడా అండ్ అలాగే కొత్తిమీరని కూడా అట్లా మొత్తం పెట్టేశాను అనమాట. సో తర్వాత వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్ వేసేసి పెట్టాను. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ నింబు తీసుకోండి, లెమన్. సో ఆ నింబు వచ్చేసి కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ అనేది మనం వేసుకోవాలి దీంట్లోనూ. అలాగే ఇప్పుడు వచ్చేసి పన్నీర్ నేను వచ్చేసి డీమార్ట్లో తీసేసుకున్నాను అనమాట. సో దీన్ని వచ్చేసి 2 స్లైసెస్గా కట్ చేస్తున్నాను. సో చాలా లా ఉంది కదా మనకి, ఇంత పెద్దది చాలా ఫుల్ అయిపోతుంది అనమాట నాకైతే. సో నేను అంటే ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని 2 పీసెస్గా చేశాను. సో ఇక్కడ నేను పౌడర్ వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్, అలాగే మిర్చి పౌడర్, ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా, పసుపు మొత్తము నేను అట్లా మిక్స్ చేసేసి దీన్ని మొత్తం పూసేస్తున్నాను అనమాట, మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అంతా. సో తర్వాత ప్యాన్ మీద వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ అలా నేను వేసేసి దానిపైన ఇవి వేసేసాను. అటు సైడ్ ఇటు సైడ్ బాగా కాల్చుకోవాలన్నమాట, మంచిగా ఫ్రై అయ్యే వరకు. యాక్చువల్లీ నేను పన్నీర్తో అయితే ఫస్ట్ టైం అనమాట తినడం ఈ సలాడ్. నేను యాక్చువల్లీ సలాడ్ చాలాసార్లే తిన్నాను, బట్ పన్నీర్ ఈ మధ్య నేను చూస్తున్న వీడియోస్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకు పన్నీర్ టేస్ట్ చేద్దాం అనుకున్నా. సో అలాగే కొన్ని వేయించిన పల్లీలు కూడా, ఒక్కో 2 స్పూన్స్ వచ్చేసి పల్లీలు కూడా మనకి మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. సో అవి వేసేసి ఒకేసారి మిక్స్ చేసి పెట్టాను నాకు చెల్లి కోసము. యాక్చువల్లీ ఈ బౌల్స్లో సలాడ్స్ కానీ, నాకు ఏదైనా తినాలంటే సూప్ అలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫ్రై చేసిన పన్నీర్ వచ్చేసి ఇలా సైడ్ పెట్టేసుకొని స్పూన్తో ఒక చిన్న పీస్ అది తీసేసుకొని ఆ తర్వాత ఇది కూడా మిక్స్ చేసుకొని తింటే దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి, అది ఎలా ఉందనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి.